హరి ఓం. భగవద్గీత జ్ఞానయజ్ఞం 1వ అధ్యాయంలోని 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఇప్పుడు అర్థాలు చూద్దాం. భీష్మద్రోణ ప్రముఖతః, భీష్మద్రోణుల ఎదుట, చ మరియు సర్వేషాం సర్వులైన, మహీక్షితాం రాజుల ఎదుట, పార్థ ఓ అర్జున, సమవేతాన్ సన్నద్ధులైన, ఏతాన్ ఈ కురూన్ కౌరవులను, పశ్య చూడు, ఇతి అని, ఉవాచ పలికెను. భావము: రాజులందరి ముందు భీష్ముడికి ద్రోణుడికి ఎదురుగా శ్రీకృష్ణుడు రథాన్ని నిలిపాడు. అర్జున, యుద్ధానికి నడుం కట్టిన కౌరవుల్ని చూడు అన్నాడు. 2 సేనల నడుమ రథాన్ని పెట్టమన్నాడు అర్జునుడు. అంతే. ఎవరు ముందు పెడితే అర్జునుని బుద్ధి కలత పడుతుందో అక్కడ రథాన్ని పెట్టాడు శ్రీకృష్ణుడు. రాజులందరి ముందు భీష్మద్రోణులకు ఎదురుగా రథాన్ని నిలిపాడు. అంతటితో ఆగాడా? అర్జున, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న కౌరవులను చూడు అన్నాడు. పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. 1వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు పలికిన ఒకే ఒక వాక్యం ఇది. ఇది కూడా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడని సంజయుడు చెప్పిన వాక్యము. యుద్ధం చేయడానికి వచ్చిన వారిని చూడాలనే ఉద్దేశంతోనే కదా మధ్యలో ఆపమంది. మళ్ళీ ఇలా చెప్పేసరికి అర్జునుని గుండె పిండేసినంత పని అయిపోయింది. మమకారంతో నిర్వీర్యం అయిపోయింది. చూడు అనే ఒకే ఒక్క మాట పలికాడు. ఆ ఒక్క మాటను పట్టుకొని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అతని మనస్సు బాధపడింది. ఏదో అర్జునుని మనస్సు ఏదో పరిపరి విధాలుగా ఆలోచనలో పడింది. అర్జున, చూడు, ఎదురుగా ఎవరున్నారో చూడు. నీ తాతయ్య భీష్ముడు సత్యవ్రతుడు, పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు. నువ్వు ఆయన ఒడిలోనే కదా పెరిగింది. బాల్యంలో నీకు కథలు చెప్పిన తాతయ్య, ఆ వృద్ధ పితామహుణ్ణి పూజించవలసిన నీవు, గౌరవించవలసిన నీవు ఆయనపై శరవర్షం కురిపించి ఆ ముసలి ప్రాణం నేల కొరిగితే చూడాలనుకున్నావా అని అన్నట్టుగా అనిపించింది అర్జునుని మనసు. ఇలా ఆలోచిస్తున్నాడు. ఇంకా అర్జున, ఇటు చూడు, ఆ ప్రక్కనే ఎవరున్నారో చూడు. ఆచార్య అని నీవు ప్రణామం చేసే నీ గురువు ద్రోణాచార్యుడు. తన బిడ్డ అశ్వత్థామ కన్నా నిన్నే ఎక్కువగా ప్రేమించినవాడు. తన కుమారునికి చెప్పని ధనుర్విద్యా రహస్యాన్ని కూడా నీకు చెప్పాడు. అలాంటి ఆచార్యునిపై, ఆ మహాత్ముని పవిత్ర దేహం రక్తపు మడుగులో చూడాలనుకుంటున్నావా? చూడు. గురువులకు శిష్యులిచ్చే గురు శిక్షణ, గురు దక్షిణ ఇదేనా? గురువు రుణం తీర్చుకునే మార్గం ఇదేనా? అర్జున, ఆలోచించు, చూడు అని అన్నట్టుగా అనిపిస్తుంది అర్జునుడికి. అయితే ఇదంతా కృష్ణుడు ఆడిన నాటకమా? అర్జునుడిని బలహీనపరిచింది కృష్ణుడేనా? కృష్ణుడు ఇదంతా ఎందుకు చేసినట్టు? ఎవరిని అడగాలి? పరమేశ్వర లీలల్ని ప్రశ్నించే శక్తి ఎవరికి ఉంది? సమాధానం చెప్పే సామర్థ్యం మాత్రం ఎవరికి ఉంది? ఈశ్వర సంకల్పాలు ఈశ్వరునికే ఎరుక. హరి ఓం తత్సత్.